చూస్తే ఏఐసీసీ చీఫ్ ఖర్గే హైదరాబాద్ కి చేరుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాణిక్రావు ఠాక్రే బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఖర్గేకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఇక కాసేపట్లో ప్రారంభం కానున్న మేనిఫెస్టో ప్రోగ్రామ్ లో ఖర్గే పాల్గొనున్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే హైదరాబాద్ కి చేరుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాణిక్రావు ఠాక్రే బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఖర్గేకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఇక కాసేపట్లో ప్రారంభం కానున్న మేనిఫెస్టో ప్రోగ్రామ్ లో ఖర్గే పాల్గొనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఏఐసీసీ చీఫ్ ఖర్గే హైదరాబాద్ కి చేరుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాణిక్రావు ఠాక్రే బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఖర్గేకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే హైదరాబాద్ కి చేరుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాణిక్రావు ఠాక్రే బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనికి ఖర్గేకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి?
థ్యాంక్ యూ ప్రియా. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాసేపటి క్రితమే బేగంపేట చేరుకున్నారు. అక్కడి నుంచి గాంధీ భవన్ కూడా ఈరోజు టీపీసీసీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మేనిఫెస్టో విడుదల చేయడం నేపథ్యం కావచ్చు, ఇప్పటికే మేనిఫెస్టోకి సంబంధించి ఏదైతే కొన్ని అంశాలు కూడా కీలకంగా ఉండబోతున్న నేపథ్యం కావచ్చు, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 5 డిక్లరేషన్లు ప్రకటించింది, 6 గ్యారెంటీలు ప్రకటించిన నేపథ్యం కూడా కావచ్చు. ఇప్పుడు మేనిఫెస్టోకి సంబంధించి కూడా కొన్ని అంశాలు కూడా ఉండబోతున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఏదైతే ధరణి పోర్టల్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా భూభారతి పేరుతో కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఆ పోర్టల్ని తీసుకురాబోతుంది. అలాగే ఏదైతే మహిళలకు సంక్షేమం కోసం ఇప్పటికే ఉచిత ప్రయాణ బస్సు కల్పించింది, అలాగే విద్యార్థుల కోసం కూడా ఉచిత మెట్రో కూడా ప్రయాణం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఏదైతే ఇప్పటికే మెట్రోతో పాటుగా ఇంటర్నెట్ సంబంధించి కూడా ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం విద్యార్థులకు సంబంధించి కూడా కల్పించవచ్చు, అలాగే మహిళలకు సంబంధించి కావచ్చు, అలాగే విద్యార్థులకు సంబంధించి కావచ్చు పెద్దపీట వేయబోతుంది. ఏదైతే ప్రత్యేకంగా మేనిఫెస్టోలో కూడా పలు అంశాలు ఉండబోతున్న నేపథ్యం ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్లు కావచ్చు గత కొన్నేళ్లుగా కూడా సేవలు చేసిన పరిస్థితి ఉంది, వాళ్ళకు కూడా గుర్తింపు ఇచ్చే విధంగా కావచ్చు, అలాగే ఆటో వాళ్ళ సంక్షేమం కావచ్చు, అలాగే ఏదైతే వార్డు మెంబర్లకు సంబంధించి కూడా ప్రత్యేక వేతనంతో కూడిన వార్డు మెంబర్లకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రేషన్ డీలర్లకు సంబంధించి కూడా వాళ్ళకు వేతనంతో పాటుగా కమిషన్ ఇచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కీలక మేనిఫెస్టోలో అంశాలు ఉండబోతున్నాయి. ఇదే అంశాలకు సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి సామరామ్మోహన్ రెడ్డి, ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ మేనిఫెస్టో? ఇప్పటికీ 5 డిక్లరేషన్లు ఇచ్చింది, 6 గ్యారెంటీలు ఇచ్చింది. మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండబోతున్నాయి? ఒకటి, తెలంగాణ ప్రజలందరికీ కూడా అంటే కులమత తారతమ్యాలు లేకుండా అందరికీ సంక్షేమం అందేటటువంటి ఒక సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ఈరోజు ప్రజల ముందుకి కాంగ్రెస్ పార్టీ ఉంచబోతుంది. ఆల్రెడీ 6 గ్యారంటీలు చూసిండ్రు, 5 డిక్లరేషన్లు కూడా చూసిండ్రు. అవన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటూనే తెలంగాణ యావత్ జాతి కూడా సంక్షేమంతో పాటుగా అభివృద్ధి అనేటటువంటి అంశాలను కూడా 2 తీసుకొని విద్య అయినా, వైద్యమైనా, ఉపాధి అయినా, ఉద్యోగాలైనా, లేకపోతే మనకు సంబంధించినటువంటి ఆకాంక్షలు ఏవైతే ఉండనో నీళ్ళైనా, నిధులైనా, నియామకాలైనా అన్ని విషయాలలో కూడా దశాబ్ది కాలంకి అన్యాయమైనటువంటి మన యొక్క పరిస్థితిని పునరుద్ధరించనీకే, రేపొద్దున బంగారు భవిష్యత్తు నిర్మించడానికే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కృషిని మొత్తం కూడా మరి యొక్క మేనిఫెస్టోలో మేము పెట్టబోతున్నాము. ఇది ఖచ్చితంగా ప్రతి గడపకి కాదు, ప్రతి గుండెకాయను కూడా హత్తుకునేటటువంటి దాని దిశగానే ఉంటుంది. ఎందుకంటే ప్రజలను ఉద్దేశించి, ప్రజల యొక్క సంక్షేమాన్ని ఉద్దేశించి, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలకి పరిష్కారాలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ దీన్ని డిజైన్ చేసుకుంటూ వచ్చింది. ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ఓపీఎస్ విధానం తీసుకురాబోతుంది, అలాగే 1వ తేదీన వేతనాలు పడతానిగా గ్యారంటీ ఇవ్వబోతుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఆర్ఎంపీ డాక్టర్లు కావచ్చు, రేషన్ డీలర్లు కావచ్చు, ప్రత్యేకంగా వార్డు మెంబర్లకు కూడా వేతనం ఇవ్వబోతున్న నేపథ్యం అంటే ఎట్లా వీళ్ళన్నిటిని ప్రజలు విశ్వసిస్తారా? అక్కడ ప్రభుత్వాలు కూడా ఉద్యోగులు విశ్వసించే అవకాశం ఉంది. నేను ఒకటి చెప్తా, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్క ఉన్నప్పుడే 1వ తారీఖు అందరి జీతాలు పడేటివా, పడకపోయేటివా? అప్పుడు జరిగినటువంటిది ఇది 10 ఏళ్ళలో ఎందుకు కాలే? దీన్ని దివాలా తీసినటువంటి దివాలా కోరవడు. అసలు దీని పరిపాలనని ఈరోజు కిందికి నీచంగా చేసినటువంటి ఆ యొక్క దిక్కుమాలిన పరిపాలన ఎవడు చేసిండు అంటే బీఆర్ఎస్ పార్టీయే చేసింది కదా. 1వ తారీఖు అందరికి జీతాలు పడేటివి, తర్వాత పడతలేవు. ఇప్పుడు మీరు వచ్చి చేస్తారా అనంటే ఖచ్చితంగా ఏవైతే వాళ్ళు కూలగొట్టినటువంటిని పునర్నిర్మాణం చేయాలి అనంటే ఖచ్చితంగా చేసేటటువంటి చిత్తశుద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. గతంలో చేసినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసి చూపిస్తాం మేము. కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు కావచ్చు, మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించారు. కర్ణాటకలో కరెంటే ఉండలేదు, ఇక్కడ ఏదైతే తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అలాంటి పరిస్థితులే వస్తాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే అన్ని గ్యారంటీలు ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయదు తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు చెయ్యదు అనేటటువంటిది భవిష్యత్ కాలం, మీరు అసలు ఏం చేయలేదు అనేటటువంటిది వాస్తవం గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. కర్ణాటక గురించి మాట్లాడినప్పుడు మరి అదే కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ గారు ఈడికి వచ్చి నీ కుటుంబం మొత్తం రండి, నేను బస్సు కట్టుకొని మరి మొత్తం చూపిస్తా, ఏడ సంక్షేమాలు అందలేవో మనం మాట్లాడుకుందాం, ఓపెన్ ఛాలెంజ్ విసిరిపోయిండు. ఎందుకు తోకలు మురిసిండ్రు? 24 గంటల కరెంటు రైతులకు ఇస్తున్నామని చెప్పి పెద్ద పలుకులు పలుకుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎందుకో సబ్స్టేషన్ల కాడికి రండి ఛాలెంజ్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ విసిరితే తోకలు మురిచి పారిపోతారు. తోకలు మురిచి పారిపోవడమే కాదు, లాగ్ బుక్లు ఎత్తుకుపోయినటువంటి దొంగలవాడు. ఈరోజు కాళేశ్వరం అనేటటువంటిది కూలిపోయింది, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది, చుక్క నీళ్ళు కూడా గోదావరిలోకించి తోడుకుంటా 1 ఎకరాకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇటేమో పాలమూరు రంగారెడ్డి కూడా ఇప్పటికి కూడా 1 ఎకరాని కాదు కదా, చెంబడి నీళ్లు తవ్వి తీసి మరి వ్యవసాయం కోసం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 10 సంవత్సరాల నుంచి కలిబుల్లి కబుర్లే చెప్తుండ్రు. అంతెందుకు పాత కట్టినటువంటి ప్రాజెక్టులు అయినటువంటి కడెం ప్రాజెక్ట్ లాంటివి కూడా నిర్లక్ష్యానికి గురై ఈరోజు గేట్లు ఇరిగిపోయి నీళ్ళు మొత్తం బయటికి పోకుండా రేపు పొద్దున రైతులు నష్టపోయేటటువంటి పరిస్థితి సుస్పష్టంగా కనిపిస్తుంటే కూడా కనీసం చలనం లేనటువంటి యొక్క దునపోతుల యొక్క పరిపాలన జనాలు చూస్తలేరు అనుకుంటారా? జనాలు చూస్తారు కదా. ఇవన్నీ ఏంటివి అని అంటే కాంగ్రెస్ వస్తే అది ఉండదు, కాంగ్రెస్ వస్తే ఇది ఉండదు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 70% గతంలో జరిగినటువంటివి. నేను ఇది మరొకసారి క్లియర్ చేస్తా ఉన్నా. ఇందిరమ్మ ఇండ్లు గతంలో చేయలే,
సాచురేషన్ లిమిట్లో 23 లక్షల ఇల్లు కట్టి చూపించినాం. నువ్వు వచ్చినాక సిఐడి విచారణ చేయించినావు, ఏమైంది? విచారణ చేపిస్తే ఏమైంది? కట్టించినాం అనేటటువంటి రుజువు అయింది, నువ్వు నోతికి ప్లాస్టర్ పడ్డది. తర్వాత ఓపీఎస్ పాత పెన్షన్ స్కీమ్నే మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామంటున్నాం. అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నాం. బంగారం లాంటి తెలంగాణని ఈరోజు మిగులు బడ్జెట్తో నీ చేతులకు ఇస్తే దివాలా కోరు పరిపాలనతోటి దివాలా తీపిచ్చి సమయానికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చి మోచేతికి బెల్లం అంటించి నాకమని చెప్పేటటువంటి నీ యొక్క సంక్షేమాలు ఈరోజు ప్రజలకు అర్థమవుతలేవా? నువ్వు పెంచినటువంటి పన్నుల సంగతి ఏంటిది? గ్రామాలని నేను మున్సిపాలిటీలు చేసినాను, కానీ మున్సిపాలిటీలతో పాటు పన్నులు కూడా ట్యాక్సులు వసూలు చేస్తున్నావు కదా. రైతు బంధు అని చెప్పి నేను వేసినాను అంటున్నావు, కానీ తరుగుతాల పేరుతో దోసుక తింటున్నావు కదా. ఈరోజు వ్యవసాయ పనిముట్ల మీద సబ్సిడీలు ఎందుకు ఎత్తేసిండ్రు? దానికి జవాబు చెప్పు. రైతు రుణమాఫీ ఎందుకు జరగలేదు? దానికి జవాబు చెప్పు. తరుగు పేరు మీద అసలు కిలోన్నర ఉంటున్నటువంటి దాన్ని 10 కిలోలు ఎందుకు దోసుక తింటున్నావు? దానికి జవాబు చెప్పు. ఈరోజు నీ కాళేశ్వరంకించి ఏడికి నీళ్ళు వస్తున్నాయి చూపిద్దు పా అని అంటున్నాం, ఎందుకు వస్తలేవు? దానికి జవాబు చెప్పు. ఇవన్నిటికీ జవాబు లేనప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి నైతిక హక్కు మీకు లేదంటున్నాం మేము. ఇట్లా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ గ్యారంటీ పట్ల కావచ్చు, మేనిఫెస్టో పట్ల కావచ్చు, ఏదైతే డిక్లరేషన్ల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏమేమి అక్కడ చర్చలు జరుగుతుంది? ఈరోజు ఆర్థికంగా ఒక పక్క పిల్లలు పెద్దగా అయిపోయి కొలువు లేనటువంటి పరిస్థితి చాలా కుటుంబాలలో ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాలల్లో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. స్కూళ్ళకి మంచి ఒక నాణ్యమైనటువంటి స్కూల్కి పంపిద్దామనంటే సుమారు 6,000 పైసలు పాఠశాలలు ఈరోజు రాష్ట్రంలో తీసేసినటువంటి పరిస్థితి వచ్చింది. మేము పునర్నిర్మిస్తామని చెప్పి మరి రేపు పొద్దున హామీ ఇస్తున్నాం, మా మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. స్కూళ్ళ నిర్మాణం అంటే విద్యకు సంబంధించినటువంటి వ్యవహారమైన, లేకపోతే ప్రతి మండలానికి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ ఉండాలి. ఒక పెద్దోళ్ళు చదువుకునేటటువంటి లక్షల్లో చదువుకునేటటువంటి పిల్లలకైనా, లేకపోతే సామాన్యుడు చదువుకునేటటువంటి పిల్లలకైనా తారతమ్యం ఉండొద్దు. సామాన్యుడికి కూడా అట్లాంటి స్టాండర్డ్స్ విద్య అందాలనేటటువంటి మా చిత్తశుద్ధికి దేశం మొత్తంలో, ఇది గుర్తుపెట్టుకోండి, దేశం మొత్తంలో ఏది ఎడ్యుకేషన్ క్వాలిటీకి సంబంధించి ఈరోజు లాస్ట్ బట్ 1 ర్యాంకులకి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ సర్కార్ని నన్ను ఎంటర్టైన్ చేస్తారా? విద్య అయినా, లేకపోతే వైద్యమైనా, లేకపోతే ఉద్యోగాలైనా, లేకపోతే ఉపాధి అయినా, మేము రైతులకు సంబంధించినటువంటి అన్ని సంక్షేమాలు మేము గతంలో ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఇస్తామంటున్నాం. ఆ రోజు కరెంటు కష్టాలలో ఉంటున్నప్పుడే, అంటే ప్రభుత్వం దగ్గర మిగులు కరెంట్ ఎప్పుడు లేదు, మేము ఓపెన్గా మాట్లాడుతున్నాం. మేము 9 గంటల నిర్విరామ కరెంట్ అప్పుడు ఇస్తామన్నాం, మాట ఇచ్చినాం, ఉచిత కరెంటు మీద సంతకం పెట్టినాము. తర్వాత రుణమాఫీలు మొత్తం మాఫీ చేస్తామన్నాం, చేసి చూపించినాం. ఈడనే కాదు దేశవ్యాప్తంగా చేసి చూపించినాం. గట్లాంటి జవాబు ఏదైనా బీఆర్ఎస్ పార్టీ దగ్గర కానీ బీజేపీ దగ్గర కానీ ఉందా? ఇది అడుగుండ్రి. దీనికి జవాబులు ఎందుకు చెప్పరు? ఇందిరా మిల్లు మేము కట్టించిన గూడ్ల కింద ఈరోజు పేదలు బతుకుతున్నారు. ఈరోజు ఇంకా కూడా కట్టించాల్సినటువంటి గురుతర బాధ్యత సర్కార్ మీద ఉంది. నువ్వు కట్టించినటువంటిది ఒకటి ఉందా చెప్పు. జాబ్ క్యాలెండర్ మెయింటైన్ చేసి కొలువులు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అసలు జాబ్ క్యాలెండరే లేక 5 సంవత్సరాల్లో ఒక్క కొలువు అయినటువంటి నీకు తేడా ఎట్లా లేకపోయా చెప్పు? తేడా ఉంది కదా. సో ఇవన్నీ జనాలు గమనించుకుంటారు. సంక్షేమాలు ఒకటే కాదు, అభివృద్ధి విషయంలో తీసుకున్న ఐటీ అనేటటువంటిది హైదరాబాద్ని వీళ్ళది ఎట్లుంది కథ అని అంటే, మా ప్రభుత్వం వచ్చినప్పుడు 10 సంవత్సరాలే ఉండే, ఇవాళ 20 సంవత్సరాలు అయిందని చెప్పి ఒక యువకుడిని చూపిస్తే అది కాలక్రమేణా పెరిగేటటువంటి అంశాలను కూడా నీ దాంట్లోకి వేసుకుంటారంటే నీ గడ్డం మీసాలు వచ్చినాయి. చూసినావా బీఆర్ఎస్ వచ్చినాకనే గడ్డం మీసాలు వచ్చినాయంటే ఏమైనా అర్థం ఉంటుందా? సేమ్ అట్లనే ఉంది అలా సంక్షేమం విషయం కూడా. పలాంది గిది ఇగో తెలంగాణ సర్వసభ్య సమాజానికి మొత్తం మేము అందించినాం అనేటటువంటి ఒక అంశం చెప్పు. ఇది తెలంగాణ ప్రజలకి 200 యూనిట్ల కరెంటు రానియకుండా ఉంచనీకే, మహిళలకి 2,500 భృతి అందించకుండా ఉండనీకే, రేపొద్దున కొలువులు ఇచ్చేసేస్తే లేకపోతే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మా పార్టీ యొక్క ఉనికే పోతుంది, ప్రాంతీయ పార్టీ చచ్చిపోతుంది అనేటటువంటి ఆ భయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా తెలంగాణ మారింది, రైతులకు పెద్దపీట వేశాం, మహిళలకు సంబంధించి కూడా మరొక స్కీమ్ తీసుకొచ్చాం, సౌభాలక్ష్మి పేరుతో కూడా 3,000 ఇవ్వడం కావచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పథకాలనే ప్రజలు నమ్ముతారు, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మాకు గెలుపు తీరాలపై తీసుకెళ్తాయని కూడా బీఆర్ఎస్ నేతలు అంటారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2018లో నిరుద్యోగ భృతాన్ని చెప్పి మేము చెప్పినాం, నువ్వు ఒక 16 రూపాయలు పెంచినావు, 3,016 రూపాయలు నువ్వు ఇస్తామని అన్నావు. 5 ఏళ్ళు అయింది, ఇచ్చినావా? ఒకరి పేరు చెప్పు. నిన్ను ఓడే నమ్మేది మీ మొక్కలకి రోజున ఇచ్చిన ఉంటే, మాట మీద నిలబడిన ఉంటే అవకాశం ఉండేదేమో. మీరు ఇచ్చినటువంటి భృతి అనేది బీఆర్ఎస్ పార్టీలో పెద్ద బూతు, అంటే అది ఇచ్చేటటువంటి అంశంది కాదు కాబట్టి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఈరోజు కూడా తూతూ మ్యామ్యాలు లేక మేనిఫెస్టోలలో ఏదో పెట్టేసేసి, అసలు ఎంత ధైర్యం ఉంటే అసలు కొలువుల అంశం కూడా ఎత్తలేదండి వాళ్ళు. కొలువుల అంశం ఎత్తలే అంటే బాగా చెప్తా మేము కొలువులు ఇయ్యము అని చెప్పి నిరుద్యోగుల ముఖం మీద చెప్పుతోడు కొట్టినంత పని చేసి చెప్తున్నారు. బాగా చెప్తా మీకు కొలువులు ఇయ్యం, ఆయన మేము గెలిచి చూపిస్తాం అనేటటువంటి నిరుద్యోగులతో వాళ్ళు చేస్తున్నటువంటి ఛాలెంజ్. కేటీఆర్ అధికారికంగా అంటాడు ఫీజు రియంబర్స్మెంట్కి మేము వ్యతిరేకం అని చెప్పి. ఫీజు అంటే 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మేము ఇయ్యము, యూనివర్సిటీలలో మగ్గుతున్నటువంటి సర్టిఫికేట్లు మీ కష్టం మీరే తెచ్చుకోవాలి. ఇక భవిష్యత్తులో కూడా రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు.
కేజీ టు పీజీ అధికారికంగా వాళ్ళే చెప్తారు. కేజీ టు పీజీ గిట్ట ఇచ్చేసేస్తే రేపొద్దున ప్రైవేట్ వాడు ఎట్లా బతకాలని అంటున్నాడు. అంటే పేదలకు సంబంధించినటువంటి కేజీ టు పీజీ విద్య అయినా, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అయినా, రైతు రుణ మాఫీలైనా, లేకపోతే సంక్షేమ విషయాలు ఏ అంశాలైనా కూడా ప్రాజెక్టులు కట్టాలన్నా, ప్రాజెక్టుల పేరు మీద కొట్టాలంటేనేమో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కానీ ప్రాజెక్టులు కట్టాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇవన్నీ అంశాలు జనాలకు తెలుసు కాబట్టి ఈసారి చాలా స్పష్టంగా ప్రజలు వారి యొక్క మెదడులని వాళ్ళు ఎంత ప్రచారాలు చేసినా తమాషా చూస్తారు. సర్కస్ చేస్తుంటే జంతువుల్ని చూసినట్టు ఎట్లా చూస్తారో అట్లా చూస్తారు. కానీ లాస్ట్కి మ్యాండేట్ ఏమి ఇవ్వాలనో అది ఆల్రెడీ ప్రీ డిసైడెడ్. రైట్. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా వైఫల్యాలు. ప్రజల్లో కూడా అదే చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు పెద్దపీట వేయబోతున్నాం. అలాంటి అంశాలే ఇప్పటికీ 6 డిక్లరేషన్లు ఇచ్చాం, 5 డిక్లరేషన్లు ఇచ్చాం, 6 గ్యారంటీలు ఇచ్చాం. అలాగే మేనిఫెస్టోలో కూడా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపొందించడం జరుగుతుంది. ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే అభివృద్ధి కావచ్చు, మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలే గెలిపిస్తాయని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితులు. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.